హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పార్ట్ 3 అయితే చూస్తున్నాం. 5th క్వశ్చన్స్ లాగరిథంలోని. సో మన క్వశ్చన్ వచ్చేసి 5th వన్, x² + y² = 25xy అయినా 2 log x + y = 3 log 3 + log x + log y అని చూపించాలంట. సో 2 log x + y తీసుకుంటే 3 log 3 + log x + log y రావాలి. సో చూద్దాం. మనం x² + y² = 25xy అనేది ఉంది ఇక్కడ. సో దీన్ని ఎలా రాస్తామంటే x + y హోల్² రాస్తాం. x² + y² + 2xy అంతే కదా. సో మనకు తెలుసు x² + y² అనేది 25xy ఇచ్చారు ఇక్కడ. సో x + y హోల్² = 25. x² + y² బదులు మనం 25xy రాసుకుంటాం. 25xy + 2xyగా రాసుకుంటాం. సో x + y హోల్² = 25xy 2xy మనకి 27xy అవుతుంది. ఇరువైపులా లాగరిథం అప్లై చేస్తే log x + y హోల్² = 27xy అవుతుంది. సో ఇక్కడ లాగ్ ఉంది, log 27xy అవుతుంది. ఇప్పుడు ఈ 2 అనేది ముందుకు వస్తే 2 log x + y అవుతుంది = log 27 అంటే విభజిస్తే ఇంట్లో ఉంటే మనకు తెలుసు ప్లస్ అని log 27 + log x + log y అవుతుంది. నెక్స్ట్ log 27 నెట్ రాసుకుంటాం అంటే 3/3గా రాసుకుంటాం ప్లస్ log x + log y. ఈ 3 ముందుకు వస్తే 3 log 3 + log x + log y అవుతుంది. సో ఇక్కడ ఏముంది 2 log x + y. ఓకేనా ఫ్రెండ్స్, చూడు 2 log x + y = 3 log 3 log x + log y. సో మన ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. 6th వన్, log x + y / 3 = 1/2 log x + log y అయినా x + y + y/x విలువ కనుగొనండి ఉంది. సో log x + y / 3 = 1/2 log x + log y. సో దీన్ని ఎలా రాస్తాం? మనకు తెలుసు ఇక్కడ ప్లస్ చేసినట్టే ఇక్కడ ఇంటూ ఉన్నట్టు 1/2 log xy. సో నెక్స్ట్ అప్ log xy పవర్ 1/2. సో ఇది ఇక్కడ ముందు ఉంది కదా, దీనికి అవతల తీసుకెళ్తే అంటే ఇవతలు తీసుకొస్తే అది పైకి అవుతుంది, అంటే పవర్లో అవుతుంది. log xy పవర్ 1/2 ఇది హోల్ పవర్ 1/2. ఇక్కడ log x + y / 3 ఉంది. సో బోత్ సైడ్ మనం లాగ్ తీసేస్తే x + y / 3 = xy పవర్ 1/2 అవుతుంది. సో ఇక్కడ x + y = ఇదితో తీసుకొస్తే ఇంటూ అవుతుంది 3xy పవర్ 1/2 అవుతుంది. సో ఇది మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ x/y + y/x వాల్యూ కావాలి కదా. సో దీన్ని ఎలా రాసామంటే మల్టిపుల్ చేస్తాం, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ x² + y² / x వస్తుంది ఇక్కడ. సో
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 9x అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy అవుతుంది. సో ఇక్కడ ఉన్నది ఈ 2xyని ఇటు పంపిస్తే మనకి మైనస్ 2xy అవుతుంది. సో ఇదే అన్నమాట. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy నుంచి 2x పోతే 7xy అవుతుంది. సో మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉన్న కాడ మనం 7x పెట్టుకుంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy అని ఉంది. సో ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2 నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉన్న కాడ మనం 7x పెట్టుకుంటాం. 7xy బై కింద ఆల్రెడీ బైలో xy ఉంది, హారంలో xy క్యాన్సిల్ అయితే మనకి 7 వస్తుంది. ఓకేనా. సో ఇంకా క్లియర్గా చూద్దాం. లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అయినా ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ విలువను కనుగొనండి. సో లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉంది. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే 1/2 లాగ్ ఎక్స్ వై, అంటే ఇది ప్లస్ ఉంది కాబట్టి మనం డివైడ్ చేసినప్పుడు లాగ్ ఎక్స్ వై ఉంటేనే మనం లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా రాసుకుంటాం. సో ఇలా ఉంది కాబట్టి మనం ఇలా రాసినాం. లాగ్ ఎక్స్ వై 1/2 ఉంది ఇక్కడ, 1/2 లాగ్ ఎక్స్ వై. సో దీని అవతల పంపిస్తే అంటే పైకి పంపిస్తే లాగ్ ఎక్స్ వై పవర్లో వస్తుంది. ఇది 1/2 ఇరువైపు లాగ్ తీసేసి మనకి ఎక్స్ ప్లస్ వై బై 3 xy పవర్ 1/2 ఉంది. ఈ 3ని ఇటు పంపిస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ xy పవర్ 1/2 ఉంది. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు కదా మనకి ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ అని, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్ బై ఈ 2 xy. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఇది ఈక్వేషన్ 1 నుంచి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే స్క్వేర్ బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 స్క్వేర్ xy పవర్ 1/2 హోల్ పవర్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ కూడా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం లాగా ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ 3 పవర్ 3 స్క్వేర్ ఉంది కదా ఇక్కడ, అంటే 9. ఇక్కడ 1/2 ఇంటూ 2 ఉంది కదా, అంటే 2 క్యాన్సిల్ అయిపోయి మనకు xy ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ 9xy అవుతుంది. సో ఈ 9 వచ్చి ఇట్టే ఉంచి ఇక్కడ ఉన్న 2ని ఇటు పంపిస్తే మనకి మైనస్ 7xy అవుతుంది. మైనస్ 7xy. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇటు పంపిస్తే 2xని ఇటు పంపిస్తే మనకి 7xy అవుతుంది. సో మనకు తెలుసు ఈక్వేషన్ 2 నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉన్న దగ్గర మనం xy రాసుకున్నాం. సో ఇక్కడ xy రాసుకున్నాం, 7xy రాసుకున్నాం బై ఆల్రెడీ ఇక్కడ కింద xy ఉంది. xy క్యాన్సిల్ అయితే మనకి 7 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి 7th క్వశ్చన్ 2.3 పవర్ ఎక్స్ 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.23 పవర్ వై ఈజ్ ఈక్వల్ 1000 అయినా 1/x మైనస్ 1/y విలువను కనుగొనండి. సో 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1000 అంటే దీనికి ఈక్వల్ 1000, దీనికి కూడా ఈక్వల్ 1000 కాబట్టి మనం 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1000 పెట్టి ఫస్ట్ ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ అయితే సాల్వ్ చేస్తాం మనం. బోత్ సైడ్ లాగ్ అప్లై చేస్తే లాగ్ 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ 10 పవర్ 3 అంటే 1000ని మనం 10 క్యూబ్గా రాసుకుంటాం. ఈ ఎక్స్ అనేది ముందుకు వస్తే ఎక్స్ లాగ్ ఇక్కడ బేస్లో ఏం లేదు అంటే మనం 10 అని అనుకున్నాం ఇది వరకే. సో బేస్ 10 రాసుకుంటే లాగ్ 2.3 బేస్ 10 ఈజ్ ఈక్వల్ ఈ 3 ముందుకు వస్తే 3 లాగ్ బేస్ 10 పవర్ 10 అవుతుంది, అంటే లాగ్ 10 బేస్ 10 అవుతుంది. సో ఎక్స్ లాగ్ 10 పవర్ 2.3 ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది, అంటే దీని వాల్యూ వచ్చేసి మనకు 1 అవుతుంది. సో 3 ఇంటూ 1 1, 3 ఇంటూ 1 3 కాబట్టి ఇక్కడ 3 ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇది ఇటు పంపిస్తే మనకి 3 బై లాగ్ 2.3 బేస్ 10 అయితే దీన్ని మనం రివర్సల్ రాసుకుంటాం, ఎందుకంటే మనకు 1/x కావాలి కాబట్టి 1/x చేస్తే బిందం అనేది తలకిందులు అవుతుంది. సో ఈ కిందిది పైకి అవుతుంది కాబట్టి లాగ్ 10 పవర్ 2.3 బై 3 అవుతుంది, అంటే ఇది కిందికి వస్తుంది. లాగ్ 10 పవర్ 2.3 బై 3 అవుతుంది. సో ఇంకోటి ఇక్కడ
23 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకొని చేస్తున్నాం. సో బోత్ సైడ్ లాగ్ అప్లై చేస్తే లాగ్ 0.23 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. అంటే దీనికి మనం 10 క్యూబ్గా రాసుకుంటాం. సో లాగ్ ఇక్కడ బేస్లో ఏం లేదంటే 10 అనుకుంటాం. సో 10 పవర్ 0.23 పవర్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 క్యూబ్ బేస్ 10 అవుతుంది. సో y లాగ్ 0.23 బేస్ 10 ఇది ఇలాగే ఉంచి, అంటే ఇది y అనేది ముందుకు వస్తుంది ఇక్కడ. సో y లాగ్ 0.23 బేస్ 10 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఏదైతే ఉందో అది ముందుకు వస్తుంది. సో 3 లాగ్ 10 బేస్ 10 అవుతుంది. సో నెక్స్ట్ y లాగ్ 0.23 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 అవుతుంది, ఎందుకంటే దీని వాల్యూ వచ్చేసి మనకు 1 అవుతుంది కాబట్టి 3 × 1 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో y లాగ్ 0.23 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది కాబట్టి y ఇటే ఉంచి మనం మిగతా పార్ట్ని ఇటు పంపిస్తే బైలోకి వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 3 బై y లాగ్ y ఈజ్ ఈక్వల్ టు 3 బై లాగ్ 0.23 బేస్ 10 అవుతుంది. సో దీన్ని మనం భిన్నం తలకిందులు చేస్తే, ఎందుకంటే మనకు 1/y కావాలి కాబట్టి 1/y చేస్తే భిన్నం అనేది తలకిందులు అవుతుంది. లాగ్ 0.23 బేస్ 10 అవుతుంది బై 3. సో మనం 1/x మైనస్ 1/y పక్కన రాస్తే లాగ్ 2.3 బేస్ 10 బై 3 మైనస్ లాగ్ 0.23 బేస్ 10 బై 3 అవుతుంది. సో ఈ వాల్యూ ఇక్కడ రాస్తే ఇలా వస్తుంది. సో 1/3 కామన్ తీస్తే లాగ్ 2.3 బేస్ 10 మైనస్ లాగ్ 10 పవర్ 0.23 అవుతుంది. సో లాగ్ 2.3 బేస్ 10 మైనస్ లాగ్ 10 ఈ 2.3 అంటే మనం రెండు ఈక్వల్గా రాస్తే కొట్టుడికి అవకాశం ఉంటుంది కాబట్టి లాగ్ 2.3 బై 10గా రాస్తాం, ఎందుకంటే ఒక్క అంకె ముందు చెప్తే మనం భిన్నం అనేది బై కింద 10 రాసుకుంటాం. సో లాగ్ 10 బేస్ 10 అవుతుంది. సో 1/3 లాగ్ 10 1/3 లాగ్ 2.3 బేస్ 10 మైనస్ లాగ్ 2.3 బేస్ 10 ప్లస్ లాగ్ 10 పవర్ 10 అవుతుంది, అంటే లాగ్ 10 బేస్ 10 అవుతుంది. సో ఎలా అంటే ఇది మనం భిన్నంలో ఉంది కాబట్టి ఇక్కడ మైనస్గా రాసుకుంటాం. సో లాగ్ 10 పవర్ 2.3 మైనస్ లాగ్ 10 పవర్ 2 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది ప్లస్ అవుతుంది ఇక్కడ, ఇదన్నమాట. సో ఈ రెండు కూడా ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. సో లాగ్ 10 పవర్ 10 ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. 1/3 × 1 ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. మన సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి 2.3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అయినా 1/x మైనస్ 1/y విలువను కనుగొనండి అని ఇచ్చారు. సో 2.3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు మనం ఫస్ట్ 1000 అని పెట్టి సాల్వ్ చేస్తాం. సో ఈక్వల్ అనేది దీనికి 2.3 పవర్ x అనేది 1000కి కూడా ఈక్వల్ కాబట్టి ఇలా రాస్తాం. సో బోత్ సైడ్ మనం లాగ్ అప్లై చేస్తే లాగ్ 2.3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ దీన్ని మనం 10 క్యూబ్గా రాస్తాం. సో x అనేది ముందుకు వస్తే x లాగ్ 2.3 ఈజ్ ఈక్వల్ టు 3 లాగ్ 10గా రాస్తాం. సో ఇక్కడ బేస్లో ఏం లేదు అంటే మనం 10గా రాసుకుంటాం, మనం ఇదివరకే ఇది రాసుకున్నాం. సో లాగ్ 10 పవర్ 2.3 ఈజ్ ఈక్వల్ టు 3 లాగ్ 10 బేస్ 10. సో బేస్ 10గా రాసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి దీని వాల్యూ మనకు తెలుసు 1 అని. సో మనకు 3 × 1 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అప్పుడు x లాగ్ 10 పవర్ 2.3 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఈ x ఇటే ఉంచి మనం x నాట్ పంపిస్తే x ఈజ్ ఈక్వల్ టు 3 బై లాగ్ 10 పవర్ 2.3 అంటే లాగ్ 2.3 బేస్ 10 అవుతుంది. సో దీన్ని మనం తలకింద చేస్తే 1/x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2.3 బేస్ 10 బై 3 అవుతుంది, ఎందుకంటే భిన్నం అనేది
పైన కిందికి అవుతుంది, అంటే తలకిందులు అవుతుంది. సో ఇలా అనమాట. మనకేమొచ్చింది 1/x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2.3 బేస్ 10/3 అవుతుంది. ఓకేనా, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ మనం 1/y కూడా చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి 0.23 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అనుకుంటాం. సో బోత్ సైడ్ లాగ్ అప్లై చేస్తే మనకి లాగ్ 0.23 పవర్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఇక్కడ 10 క్యూబ్గా రాసుకుంటాం. సో 1000ని మనం 10 క్యూబ్గా రాసుకోవచ్చు కదా అనమాట. సో y ముందుకు వస్తే y లాగ్ 0.23 ఈజ్ ఈక్వల్ టు 3 లాగ్ 10 అవుతుంది. సో మనం బేస్ 10గా తీసుకుంటాం. y లాగ్ 10 పవర్ 0.23 ఈజ్ ఈక్వల్ టు 3 లాగ్ 10 పవర్ 10గా తీసుకుంటాం. సో మనకు తెలుసు ఈ 10 పవర్ అంటే ఇక్కడ ఘాతం సేమ్ ఉంటాయి, ఇక్కడ బేస్ పైన ఘాతం రెండు సేమ్ ఉంటే వాల్యూ అనేది 1 వస్తుంది. సో y లాగ్ 10 పవర్ 0.23 ఈజ్ ఈక్వల్ టు 3 into 1 వస్తుంది, అంటే 3 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు y లాగ్ 10 పవర్ 0.23 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. మనం y ఇంటే ఉంచి y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 0.23 బేస్ 10 ఇటు పంపిస్తే 3 లాగ్ 10 0.23 అవుతుంది. సో బిందుని తలకిందులు చేస్తే 1/y ఈజ్ ఈక్వల్ టు 3 లాగ్ బేస్ 10 పవర్ 0.23 అవుతుంది. సో ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ 1/x మైనస్ 1/y వాల్యూ కావాలి కాబట్టి 1 - 2గా చేస్తాం. సో 1 మైనస్ x మైనస్ 1/y చేస్తే మనకి ఏమొస్తుంది? సో 1/x వాల్యూ లాగ్ 2.3 బేస్ 10/3 మైనస్ 1/y వాల్యూ. సో ఇక్కడ భిన్నం తలకిందులు కాదు కదా. సో 1/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 పవర్ 0.23/3 అవుతుంది. సో ఇదన్నమాట 1/y వాల్యూ వచ్చేసి లాగ్ 0.23 బేస్ 10/3 అవుతుంది. ఓకేనా. సో 1/3 కామన్ తీస్తే లాగ్ 2.3 బేస్ 10 మైనస్ లాగ్ 0.23 బేస్ 10. సో మనం ఇవి రెండు ఈక్వల్ వచ్చేలాగా రాసుకుందాం. 1/3 లాగ్ 2.3 బేస్ 10 మైనస్ లాగ్ 0. ఇక్కడ 2, 3 ఉంది కదా. సో ఈ 0ని మనం ఒక అంకె ముందు జరిపితే, అంటే ఈ పాయింట్ని ఒక కామన్ ఒక అంకె ముందు జరిపితే మనకి 2.3 వస్తుంది. అంటే ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. బై 10 రాసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మనకి బేస్ 10 ఉంది. సో ఇదనమాట. ఇక్కడ ఉండే 0 వాల్యూస్ లేవండి. ఇక్కడ 2.3 అనమాట. ఇది 1/3 లాగ్ 10 పవర్ 3 మైనస్ లాగ్ 2.3 బేస్ 10. సో మనకు తెలుసు a/b ఇలా ఉంటే మనం లాగ్ అప్లై చేసినప్పుడు లాగ్ a మైనస్ లాగ్ bగా రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ లాగ్ అప్లై చేస్తే లాగ్ a/bని మనం లాగ్ a మైనస్ లాగ్ b రాసుకుంటాం. సో ఇదేనమాట. ఇలాగ రాసుకుంటాం. దీన్ని కూడా 2.3/10 ఉంది కదా, దాన్ని కూడా అలాగే రాసుకుంటాం. సో ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ అంటే ఇది హోల్ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది మనకి. సో లాగ్ 2.3 బేస్ 10 అవుతుంది ఇక్కడ కూడా. సో ప్లస్ లాగ్ 10 పవర్ 2.3 అలాగే మైనస్
లాగ్ 10^2.3 ఉంది కదా, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ప్లస్ మైనస్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయితే మనకి వచ్చేది 1.3. సో ఇక్కడ వచ్చేసి మనం ఇది రాసుకుంటాం కదా. సో ఆల్రెడీ మనం 2.3 రాసుకున్నాం, మైనస్ కింద బేస్ ఏదైతే ఉందో అది మైనస్లో రాసుకుంటాం కాబట్టి ఇక్కడ 10 వస్తుంది. సో దీని వాల్యూ వచ్చేసి లాగ్ 10 బేస్ 10 కాబట్టి దీని వాల్యూ వచ్చేసి మనకి 1 అవుతుంది. సో ఇంటూ 1 అప్పుడు 1/3 ఇంటూ 1 కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి 1/3 అవుతుంది. మన ఆన్సర్ వచ్చేసి 1/3. ఓకేనా.